స్వాగతం, సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి. నేను మీ వంశీ ఆస్ట్రో. శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము 14వ సర్గ. కైక మరలా తన ధోరణిలో దశరథునితో ఇలా అంది: ఓ దశరథ మహారాజా, నీవు నీ ప్రాణాపాయ దశలో నాకు ఇస్తాను అన్న 2 వరాలు ఈనాడు నేను కోరాను. ఆ మాత్రానికే ఇలా నేల మీద పడి దొర్లి దొర్లి ఏడవవలెనా? ఇది ఒక మహారాజుకు మర్యాదగా ఉంటుందా? ఆడిన మాట తప్పకపోవడం, ఎల్లప్పుడూ సత్యమునే మాట్లాడటం ఈనాటి నుంచో ఉన్న ధర్మము. నేను అదే చెబుతున్నాను. తమరిని సత్యము ధర్మమును పాటించమంటున్నాను. ఆడిన మాట తప్పవద్దు అని అంటున్నాను. ఇదేనా నేను చేసిన తప్పు? మీ పూర్వులైన శిబి చక్రవర్తి, అలర్కుడు అనుసరించిన మార్గమునే మీరు అనుసరించి కీర్తి ప్రతిష్టలు పొందమంటున్నాను. అదేనా నేను చేసిన పాపం? సత్యము పరబ్రహ్మ స్వరూపము, ధర్మమునకు సత్యమే మూలము అని మీకు నేను చెప్పదగిన దానిని కాదు. తాము సర్వజ్ఞులు, తమరికి అన్నీ తెలుసు. ఆ సత్యనిష్టను ధర్మనిరతని నేను పాటించమంటున్నాను. అన్న మాటను నిలబెట్టుకోమంటున్నాను. ధర్మమును పాటించమంటున్నాను. నాకు ఇస్తానన్న వరాలు ప్రసాదించండి. అదే నేను కోరేది. నేనేమీ కొత్తగా కోరటం లేదు. నీవు ఆనాడు ఇస్తాను అన్న వరాలే ఈనాడు అడుగుతున్నాను. అదే ధర్మము. ఆ ధర్మాన్ని నిలబడం కోసం రాముణ్ణి అడవులకు పంపండి. మరొక మాట వద్దు. రాముడు అడవులకు పంపాలి, రాముణ్ణి అడవులకు పంపాలి, రాముణ్ణి అడవులకు పంపాలి అని 3 మార్లు నొక్కి చెబుతున్నాను. ఓ దశరథ మహారాజా, మీరు నాకు ఇచ్చిన వరములను తీర్చకపోయినట్లయితే మీరు నన్ను వదిలివేసినట్టే భావిస్తాను. భర్త వదిలిన భార్యకు మరణమే శరణ్యము. అందుకని నేను మీ ఎదురుగుండా ప్రాణత్యాగం చేసుకుంటాను. ఇది తథ్యము అని నిక్కచ్చిగా చెప్పింది కైక. దశరథునికి ఆఖరి ఆశ కూడా అడుగంటిపోయింది. రామునికి వనవాసం తథ్యము అనుకున్నాడు. కుప్పకూలిపోయాడు. అతని హృదయం బరువెక్కింది. ముఖము వివర్ణమయ్యింది. కళ్ళు కనిపించడం లేదు. మరలా ధైర్యము కూడగట్టుకున్నాడు. కైకతో తన నిర్ణయాన్ని ఇలా ప్రకటించాడు: ఓసి పాపి కైక, అగ్నిసాక్షిగా నేను నిన్ను పాణిగ్రహణం చేసుకున్నాను. నీ పాణిగ్రహణము రోజు నేను ఏ చేతిని పట్టుకున్నానో ఆ చేతిని వదిలివేస్తున్నాను. దానితో పాటు నీ వలన నాకు పుట్టిన కుమారుణ్ణి కూడా వదిలివేస్తున్నాను. ఇంకా నీకు నాకు సంబంధం లేదు. నీవు నా భార్యవు కావు. భరతుడు నా కుమారుడు కాడు. నీవు నా కుమారుడు రాముణ్ణి పట్టాభిషేకం చెడగొట్టావు. నేను మరణించిన తరువాత నీ కుమారుడు నాకు తిలోదకములు వదలనవసరం లేదు. రాముడే నాకు ఉత్తరక్రియలు నిర్వర్తిస్తాడు. రాముని పట్టాభిషేకము అని నేను ప్రకటించగానే జనము హర్షధ్వానాలు చేశారు. ఇప్పుడు నేను రాముణ్ణి అడవులకు పంపుతున్నాను అని తెలిసి అయోధ్యలో ఉన్న జనము దుఃఖంలో మునిగిపోతారు. వారి దుఃఖము నేను చూడలేను. అందుకే రాముడు అరణ్యములకు పోకముందే నేను ప్రాణములు విడుస్తాను అని అన్నాడు దశరథుడు. ఇంతలో తెలతెలవారుతూ ఉంది. పక్షులు కిలకిలారావాలు చేస్తున్నాయి. కానీ కైకకు ఇవేమీ పట్టలేదు. తన పట్టు నెగ్గించుకోవాలనే కోరిక తప్ప. అందుకే ధీరంగా నేల మీద పడి ఉన్న దశరథుని చూసి ఇలా అంది: ఓ దశరథ మహారాజా, ఎందుకు చెప్పిన మాటలే చెప్పి నీవు బాధపడి అందరినీ బాధ పెడతావు? జరగాల్సిన కార్యక్రమం చూడు. రాముణ్ణి పిలిపించు. అతనికి నీ నిర్ణయాన్ని వినిపించు. రాముణ్ణి వనవాసమునకు పంపించు. భరతునికి పట్టాభిషేకము ప్రకటించు. తూర్పు తెల్లవారుతోంది, త్వరగా కానివ్వండి అని తొందరపెట్టింది. ఆ మాటలకు దశరథుడు చెల్లున కొరడాతో కొట్టిన గుర్రము మాదిరి పైకి లేచాడు. నిర్వేదంగా ఉన్నాడు. ఆయన బుద్ధి పనిచేయడం మానివేసింది. నేను ధర్మానికి కట్టుపడ్డాను, ధర్మబద్ధుడను. నేను రాముణ్ణి చూడాలి అని అనుకుంటున్నాను. రాముణ్ణి పిలిపించండి అని అన్నాడు. అప్పటికే తెల్లవారింది. శుభముహూర్తం సమీపిస్తూ ఉంది. వశిష్ఠుడు పట్టాభిషేకమునకు కావలసిన సంభారములు తన శిష్యులు తీసుకుని వస్తుంటే అయోధ్యలో ప్రవేశించాడు. అప్పటికే రాజవీధులన్నీ పన్నీటితో తడిపారు. పతాకాలు కట్టారు, తోరణాలు కట్టారు. రాజవీధులన్నీ రకరకాల పూలతో అలంకరించారు. చుట్టుపక్కల గ్రామముల నుండి వచ్చిన ప్రజలతో, అయోధ్య ప్రజలతో వీధులు క్రిక్కిరిసిపోయాయి. ప్రజలందరూ రామ పట్టాభిషేకము చూడడానికి ఉవ్విళ్ళూరుతున్నారు. వశిష్ఠుడు రాజమందిరము దగ్గరకు వచ్చాడు. అప్పటికే బ్రాహ్మణులు అసంఖ్యాకంగా అక్కడికి చేరుకున్నారు. వారిని చూచి వశిష్ఠుడు ఎంతో సంతోషించాడు. వారి మధ్య నుండి దారి చేసుకుంటూ రాజభవనంలోకి ప్రవేశించాడు. సుమంతుడు వశిష్ఠునికి ఎదురుగా వచ్చాడు. సుమంతుడు వశిష్ఠునికి నమస్కరించాడు. సుమంత్ర, నీవు వెంటనే దశరథ మహారాజు వద్దకు పోయి నేను వచ్చినట్టు వారికి మనవి చెయ్యి. రామ పట్టాభిషేకమునకు కావలసిన సంభారములు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. అభిషేకమునకు గంగా జలము, పుణ్య నదీ జలములు, సముద్ర జలములు సిద్ధంగా ఉన్నాయి.
నవధాన్యాలు, తేనె, పెరుగు, నెయ్యి, పేలాలు, దర్భలు, పూలు, పాలు, కన్యముత్తైదువులు, ఏనుగులు, రథములు, ఖడ్గములు, ధనుర్బాణములు, పల్లకీలు, ఛత్రచామరములు, వింజామరములు, బంగారు కలసములు, తెల్లని ఎద్దు, తెల్లని గుర్రము, పులి చర్మము, అగ్నిహోత్రము, రకరకాల వాద్య విశేషములు, చక్కగా అలంకరించుకున్న స్త్రీలు, గురువులు, విప్రులు, గోవులు, అయోధ్య ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అందరూ రామపట్టాభిషేకంకు సిద్ధముగా ఉన్నారు. సూర్యోదయం అయ్యింది. శుభముహూర్తం సమీపిస్తూ ఉంది. కాబట్టి సుమంత్ర, నీవు రాజుగారి వద్దకు పోయి మేము వచ్చామని చెప్పి తొందరగా సిద్ధం కమ్మను అని అన్నాడు వశిష్ఠుడు. ఆ మాటలు విన్న సుమంత్రుడు వశిష్ఠునికి నమస్కరించి దశరథుని వద్దకు వెళ్ళాడు. అప్పటిదాకా జరిగిన విషయాలు ఏవీ తెలియవు సుమంత్రునకు. అందుకని దశరథుని స్తుతించడం మొదలుపెట్టాడు. మహారాజు దశరథుల వారికి జయీభవ, విజయీభవ. ఈ పట్టాభిషేక మహోత్సవము తమరికి అపరిమితమైన సంతోషించుగాక. దేవేంద్రుని సారథి మాతలి ఇంద్రుని స్తుతించినట్టు నేను దేవేంద్ర సమానుడైన తమరిని స్తుతిస్తున్నాను. స్వయంభువో వేదాంగములు సృష్టించిన వాడు అయిన బ్రహ్మను స్తుతించినట్టు నేను తమరిని స్తుతిస్తున్నాను. ఉదయమే సూర్యుడు, రాత్రి చంద్రుడు వచ్చి భూదేవిని మేల్కొల్పినట్టు నేను తమరిని మేల్కొల్పుతున్నాను. ఓ మహారాజా, సూర్యోదయం అయింది. రామపట్టాభిషేకములకు కావలసిన సంభారములు అన్ని సిద్ధం చేయబడ్డాయి. ఓ దశరథ మహారాజా, తమరు వెంటనే మేల్కొని మంగళ స్నానం చేసి రామపట్టాభిషేకమునకు సిద్ధం కావాలని వశిష్ఠుల వారి ఆదేశము. ఓ మహారాజా, తమరికి సూర్యచంద్రులు, శివకేశవులు, అగ్ని, వరుణుడు, ఇంద్రుడు తమరికి సకలైశ్వర్యములు కలిగించుగాక. ఓ దశరథ మహారాజా, వశిష్ఠుల వారు బ్రాహ్మణ సమూహములతో రాజద్వారము వద్ద తమరి రాక కోసం వేచి ఉన్నారు. తమరు తొందరగా వచ్చి రామపట్టాభిషేకమునకు అనుజ్ఞ ఇవ్వవలసిందిగా వేడుకొనుచున్నాను అని పలుకుతున్న సుమంత్రుని పలుకులు విన్న దశరథునికి దుఃఖము ఇంకా ఎక్కువ అయ్యింది. అమంగళము జరగబోతూ ఉంటే సుమంత్రుని మంగళవాచకములు దశరథునికి కర్ణకఠోరంగా వినిపించాయి. ఆపు, ఇంకా చాలు అని గట్టిగా అరిచాడు. ఆ అరుపుకు సుమంత్రుడు భయపడిపోయాడు. ఒక పక్క ఒదిగి నిలబడ్డాడు. ఇదంతా చూస్తూ ఉన్న కైక అక్కడికి వచ్చింది. సుమంత్ర, రాత్రి అంతా మహారాజు గారు పట్టాభిషేక సన్నాహముల గురించి చర్చించి రాత్రి అంతా నిద్ర లేకుండా గడిపారు. అందువలన కొంచెం చిరాకుగా ఉన్నారు. నీవు పోయి మహారాజు గారు రమ్మన్నారని చెప్పి శీఘ్రముగా రాముణ్ణి ఇక్కడికి తీసుకునిరా అని ఆజ్ఞాపించింది కైక. అలాగే మహారాణి, తమ ఆజ్ఞ నెరవేరుస్తాను అని రాముణ్ణి ఇక్కడికి వెంటనే రమ్మని మనవి చేస్తాను అని పలికాడు సుమంత్రుడు. అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అప్పటికే రాజద్వారము వద్ద నిలబడి ఉన్న సామంతరాజులను, అయోధ్యలోని ధనవంతులు, పౌరులను చూచాడు సుమంత్రుడు. ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము 14వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.